అన్నమయ్య జిల్లాలో కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సుదర్శన్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు 17 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో బాణాసంచా కాల్చడంతో ప్రమాదం జరిగిందనే ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆ కేసు వంకతో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి నేతలు కక్ష సాధిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక ఎంపీపీని అరెస్ట్ చేయడము అన్నది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అనేది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో బాణాసంచ కాల్చినప్పుడు ఒక వ్యక్తి కంటికి తగిలిందనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి కేసులో దాదాపుగా 18 మందిని, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సుదర్శన్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి ఎంపీపీగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళతో పాటు ఇతర నాయకులందరి మీద కూడా పెద్ద స్థాయిలో కేసులు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న సంఘటనలు, చిన్న అంశాలను కూడా పెద్దగా చూపించి కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే సుదర్శన్ రెడ్డిని ఈ రోజు ఉదయం నుంచి కూడా హంగామా సృష్టించారు. ఆ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించడం కానీ, ఆ తర్వాత దాదాపు 2 గంటలు ఐసీన్ క్రియేట్ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా నాయకులు గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులందరి మీద కూడా కేసు నమోదు చేయటం చిన్న విషయాన్ని, దీన్ని కూడా అంటే బెయిలబుల్ సెక్షన్స్ లో ఉన్నటువంటి అంశాన్ని ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే ఇట్లాంటి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి, అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా విషయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.